మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఏ విధమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి, ఏ విధంగా హత్యలు చేసినారు, ఏ విధంగా గంజాయి మత్తులో మద్యం మత్తులో వాళ్ళ మీద లైంగికంగా ఏ విధంగా దాడులకు తెగబడినారో ఆ రోజుల్లో మనం అధికారంలో ఉన్నప్పుడు ఆర్కే రోజా గారు కావచ్చు, అప్పటి హోంమంత్రి గారు కావచ్చు, చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఎవరైనా సరే ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవడైనా సరే ఏ విధమై వాళ్ళు ఏమైతారు ఏది కథ అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా. ఎందుకంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేయలేకపోయినాం. ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినప్పుడు వాళ్లకు ఎటువంటి శిక్షలు పడుతున్నాయి, రోజుల్లోనే గంటల వ్యవధిలోనే ఏ విధంగా వాళ్ళు ఏమవుతారనేది మీరే ఒకసారి ఆలోచన చేయండి. నేను పర్టికులర్గా ఒకే అంశం మీద మాట్లాడడంలే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద నేను వివరంగా ఒక చిన్న వీడియోని విశ్లేషణ, అంతే మనం అధికారంలో ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయనే దాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈసారి అధికారంలోకి వచ్చే చేస్తాం, ఇబ్బందిలే, అదైతే నమ్మకంగా నేను చెప్పగలుగుతా. ఇకపోతే 1-2 రేపులకే రాధాంతరమా, తిరుమలలో మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు చూడండి. 1-2 రేపులకే రాధాంతరమా అని చెప్పి తిరుమలలో మాట్లాడింది గతంలో ఆర్కే రోజా గారు. మరి ఆర్కే రోజా గారు నగిరిలో ఆమె నియోజకవర్గంలోనే ఒక ఆడపిల్ల మీద హత్యాయత్నం జరిగితే, లైంగికంగా వేధింపులకు గురైతే కూడా ఆమె ఆ రోజుల్లో ఎక్కడా కూడా బయటకు వచ్చే మాట్లాడాల. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలా, ఆ కుటుంబానికి అండగా కూడా నిలవడా, ఆ కుటుంబానికి న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా కోల్పోయి గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రజలారా ఇది. అదేవిధంగా ఆమె మాట్లాడింది, రేప్ చేసే దమ్ముండాదే అంటది ఆమె. ఆర్కే రోజా గారే నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికైనా ఉండాదా అని బహిరంగంగా మీడియా సమక్షంలో మీడియా సోదరులు ఉండేటువంటి కాడ ఆమె మాట్లాడుతుందంటే ఇక రాష్ట్రంలో మహిళల పట్ల ఏ విధమైనటువంటి గౌరవం మన పార్టీకి, మన వైసీపీ పార్టీకి మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఉన్నిందనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మహిళల పట్ల ఏ విధమైనటువంటి భద్రత కల్పించినాడో మన జగనన్న ఒకసారి ఆలోచన చేసుకోండి. వీళ్ళే ప్రజాప్రతినిధులు, మాజీ అప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి భాష ప్రజలారా మాటలవి. అదేవిధంగా అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయంట. అంటే జరుగుతూ ఉంటే మీరేమి కళ్ళకేమన్నా గంటలు కట్టుకొని ఉన్నారా? లేదంటే పోలీసు వ్యవస్థ మన చేతిలో లేదా? లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్లో పెట్టలేమా? అటువంటి పనికి మాలిన విధవల్ని కఠినంగా శిక్షించ